మనందరికి తెలుసు అమెరికా ఇరానియన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అటాక్ చేసిన విషయం. ఇస్ఫహాన్, ఫోర్దో, నతాంజ్ ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అమెరికా రీసెంట్గా అటాక్ చేసింది. దానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం, రిటాలియేట్ చేస్తామని చెప్పి ఇరాన్ ప్రతిజ్ఞ పూనింది. అయితే అమెరికాని అటాక్ అంత లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇరాన్ దగ్గర లేవు. అమెరికాని ఇరాన్ డైరెక్ట్గా అటాక్ చేయాలంటే దాదాపు 7,000 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న మిసైల్స్ కావాలి. అలాంటి మిసైల్స్ ఇరాన్ దగ్గర లేవన్నమాట. దాంతో ఇరాన్ అమెరికా బేసెస్ ఏదైతే మిడిల్ ఈస్ట్లో ఉన్నాయో వాటిని టార్గెట్గా చేసుకుందనమాట. మొత్తం మిడిల్ ఈస్ట్లో దాదాపు 45,000 మంది అమెరికన్ మిలిటరీ పర్సనల్ ఉన్నారు. మిడిల్ ఈస్ట్లో సిరియా, ఇరాక్, కువైట్, ఖతార్, యుఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, జోర్డన్ ఈ దేశాల్లో అమెరికా యొక్క మిలిటరీ బేసెస్ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఖతార్లో చూస్తే కనుక ఆల్ ఉదీద్ ఎయిర్ బేస్ అనేది ఉందన్నమాట. ఇది ఈ ప్రాంతంలోనే లార్జెస్ట్ ఎయిర్ బేస్. ఇక్కడ 10,000 మంది అమెరికన్ మిలిటరీ పర్సనల్ ఉన్నారు. ఈ ఎయిర్ బేస్ అక్కడ చాలా స్ట్రాంగ్ అనమాట. ఇదంతా ఈ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో, ఈ ఖతార్ ప్రాంతంలో ఇది ఉంటుంది ఎయిర్ బేస్. ఇరాన్కి చాలా దగ్గర టార్గెట్ కూడా. సో ఖతార్లో ఉన్న ఈ ఎయిర్ బేస్ను ఇరాన్ అటాక్ చేసింది. అంతేకాదు ఇరాక్లో ఉన్న మిలిటరీ బేస్ను కూడా అటాక్ చేసిందంట. అక్కడ దాదాపు 2,500 మంది ఉన్నారు.